సత్తెనపల్లి పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్నటువంటి సందర్భంలో సింగయ్య అనే వ్యక్తి ప్రమాదానికి గురై ఆ తర్వాత మరణించడం అన్నది పత్రికల్లో మీడియాలో ఇంతకు ముందే వచ్చింది. ఆ రోజున పోలీసులు ఆయన వాహనం కాదు, ఆయన వెళ్తున్న దానికి ముందు వాహనం కింద ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. కాదు, ఆయన వాహనం కింద అదొక ఇది అప్పటి నుంచి నడుస్తూ వచ్చింది. ఈరోజు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మేము తర్వాత మా దర్యాప్తులో అతను సింగయ్య మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం కిందే అతను పడి నలిగిపోయాడని సమాచారం మాకు తర్వాత మా దర్యాప్తు తేలింది. అతని భార్య సింగయ్య భార్య రూత్ మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము దర్యాప్తు చేశాము. ఈ లోపల ఒక వీడియో వచ్చింది మాకు అందుబాటులోకి. ఆ వీడియోలో ఈ ప్రధానమైన మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం కిందే అతను పడినట్టుగా ఈ వీడియో సాక్ష్యం మాకు దొరికింది. కాబట్టి అంతకుముందు మేము చేసినటువంటి అభియోగాలను కొంచెం మార్చి ఈయనను కూడా అందులో మేము చేరుస్తున్నాము. మిగిలిన దర్యాప్తు తర్వాత మేము తగు చర్యలు తీసుకుంటాము అని చెప్పారు.